నమస్కారం. నా పేరు అనురాధ. గత వీడియోలలో మనం ఆరోగ్యానికి మంత్రశాస్త్రం, బీజాక్షరాలు ఎలా తోడ్పడతాయో తెలుసుకుందాం. ఈరోజు ఈ వీడియోలో మనం హోమంలో ఉపయోగించే సమిధుల ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. హోమం అనేది అగ్ని కార్యం. భారతీయ సంప్రదాయములలో దేవతలను సంతృప్తిపరచడానికి హోమం చేయుట అత్యంత ప్రధానమైనది. దేవతలు అగ్నిముఖులు అని వేదములలో చెప్పబడింది. ఊర్ధ్వలోకాలలోని దేవతలంతా హోమప్రియులు. అగ్నిని ఆవాహనం చేసి మంత్రపూర్వకంగా ఆహుతులు చేసినచో ఏ దేవతకు వేసిన ఆహుతిని ఆ దేవతకు అగ్నిదేవుడు ఇస్తూ ఉంటాడు. యజ్ఞంలో కూడా హోమము ప్రధాన అంశం. తన చుట్టూ ఉండే ప్రకృతిలో చక్కని మార్పును తెచ్చే విధానం హోమం. వేరువేరు గ్రహాలకు, వేరువేరు చెట్లకు సంబంధించిన సమిధలను హోమంలో వేసినప్పుడు వాని ద్వారా వచ్చే హోమధూమం తన చుట్టూ వ్యాపించడం ద్వారా ఆయా గ్రహదోషాల వలన వచ్చే లోపాలు నివారించబడతాయి. నిత్య హోమం వల్ల తమ చుట్టూ ఒక ఆనందమయ రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసుకొనవచ్చును. దోషి అయిన గ్రహములతో పాటు ఆ గ్రహమునకు సంబంధించిన నక్షత్రములకు కూడా జపహోమాదులు నిర్వర్తించుట శుభప్రదం. హోమంలో వాడబడు సమిధలు ఔషధోషయుక్తము గుణములు కలిగి ఉండును. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా అర్క అనగా జిల్లేడు. రవికి అర్క అనగా జిల్లేడుని సమిధిగా చెప్పారు. రవి నుంచి అనారోగ్యం సంభవించిన వానికి విశేష హోమం చేయనప్పుడు అర్క సమిధ, అన్నము, వెన్న కాచిన ఆవు నెయ్యిని ఉపయోగిస్తారు. వీటి ధూమము వలన రవి నుంచి సంభవించిన ఉపద్రవాలు తప్పక నివారణ అవుతాయి. ఎందుకంటే జిల్లేడు కట్టి యందు ఔషధోషయుక్త గుణములు కలవు. కఫ, వాత వ్యాధులను హరిస్తుంది. ఇవియేగాక కుష్టు, చర్మ వ్యాధులు, ఉబ్బసం, చలి జ్వరం మరియు ఇతర జ్వరాలు, కీళ్ల నొప్పులు, తలనొప్పి, కడుపులో జబ్బులకు, మూర్ఛ వ్యాధులు మున్నగు వాటిని తగ్గించవచ్చునని ఆయుర్వేద గ్రంథాలు తెలుపుచున్నవి. తరువాత మోదుగ. ఈ వృక్షాన్ని చంద్రునికి సమిధిగా తెలిపారు. ఇది రక్త, పీత, సిత, నీలి అను 4 వర్ణాలలో ఉంటుంది. అనగా రక్తవర్ణ పుష్పములు గల పరాశరమే విశేషంగా అగిపిస్తుంది. శ్వేతవర్ణము, సితగలది మంచి జ్ఞానాన్ని వృద్ధి పొందించడంలో ఉత్తమమైనవి. ఈ వృక్షము యొక్క పూలు, బీజము మొదలైనవి వాత శ్లేష్మములను, కుష్టు, క్రిమి రోగములను, నేత్ర రోగములను, మూలవ్యాధులు మొదలగు వాటిని తగ్గించడంలో ఉపయోగకరంగా ఉంటాయి. తరువాత ఖదిర అంటే చండ్ర చెట్టు. దీని సమిధలు కుజునికి తెలుపబడినవి. చండ్రశతము తిక్క కషాయ రసములు కలది. ఈ చెక్కను పచ్చిపోక చెక్కలుగా తీసుకొని కషాయం పెట్టి ఆ కషాయమును సేవించినచో మధుమేహం తగ్గును. ఈ వృక్షము చర్మ వ్యాధులను, ఉన్మాదము, విషయ వికారములను, వాతరక్తము, గాయములను మాన్పిస్తుంది. తరువాత ఉత్తరేణి అంటే అపామార్గ చెట్టు. ఈ వృక్షమును బుధునికి సమిధిగా తెలుపబడింది. అపమార్గము అనగా దోషములను వెలిబుచ్చినది అని అర్థం. దీని చెక్క మొదలగునవి రక్త దృష్టిని పోగొట్టును, అంటే రక్తస్రావమును నిలుపును. దీని నస్యము శిరస్సునందుండే క్రిములను నాశనం చేయును. దీని వేరుని వేపనం చేసినచో, అది వెంట్రుకలకు పూసినచో తెల్ల వెంట్రుకలు నలుపుగా మారును. అంతేకాకుండా ఇది చర్మ వ్యాధులను పోగొట్టుతుంది.
ఇది ఆస్తమా రోగమును కూడా హరించును. తరువాత అశ్వత్థము అనగా రావి చెట్టు. ఈ వృక్షము యొక్క కొమ్మలు గురువుకి సమిధలుగా తెలిపిరి. రావి చెక్క కషాయం త్రాగినచో నోటిపూత, కర్ణశూలలు అంటగా చెవునొప్పి, గర్భదోషములు, గుండెలో మంటలు, ఉబ్బసం, దగ్గు, వాంతులు, అలాగే మూత్రంలో మంట, వీర్య నష్టము, నడుము నొప్పి, విషజంతువులు విషము హరించుట మొదలగు వాటి నుండి ఉపశమనం పొందవచ్చు. తరువాత ఉదుంబర చెట్టు అనగా మేడి చెట్టు. దీని కొమ్మలు శుక్రునికి సమిధలుగా చెప్పబడినవి. ఇవి యజ్ఞాది పవిత్ర కర్మల యందు ఉపయోగించబడును. బంగారము వలె పసుపు పచ్చని వర్ణము గల పాలతో కూడి ఉండును. దీనిని గర్భస్రావ నివారణాది ద్రవ్యములలో ఉత్తమమైనదిగా దీనికి గర్భధారణ శక్తి కలదు. తరువాత శమీ వృక్షము అనగా జమ్మి చెట్టు. ఈ వృక్షము యొక్క కొమ్మలను శనేశ్వరునికి సమిధులుగా చెప్పబడినవి. ఇది చాలా శ్రేష్టమైనది. ఇది దైవ సంబంధమైన, పూజనీయమైన, ఆరోగ్యమైన, శని భగవానునికి అత్యంత ప్రీతికి పాత్రమైన వృక్షము. సర్వశత్రు నాశమును వనరించి విజయప్రాప్తికై కలిగించినదై ఉన్నది. ఇది శీతవీర్యము కలది. కుష్టు, పైల్స్ క్రిములను పోగొట్టును. ఇది జ్వరము, అరుచి, అతిసారములను పోగొట్టును. క్రిమి, చర్మరోగములను నివారించును. ఇది విష నివారిణి కూడా. తరువాత గరిక. దీనినే శతపర్వ, దూర్వ అని కూడా అంటారు. దీనిని రాహువుకి సమిధగా చెప్పబడింది. ఇది ఈశ్వరునికి ప్రియమైనది. ఇది అనేకమైన కణుపులతో కూడి ఉంటుంది. ఇందులో కూడా చాలా రకాలు ఉన్నాయి. అయితే ఇది రక్తము నిలువుగుండా కారుచున్నచో గరిక నూరి ఆ గాయముపై పిండిన వెంటనే రక్తము నిలిచిపోవును. ఈ వృక్షము రోగముల, వ్యాధి, సూర్యతాపము, తలత్రిపుట, కడుపులో ఉపశమింపచేయును. తరువాత దర్భ. దీనిని కేతువుకి సమిధగా చెప్పబడింది. ఇది మూత్ర, మూర్ఛ, విషసర్పము, ఛర్ది మొదలగు రోగములను హరించెను. దీని యొక్క వేళ్ళు రసము తీసి కషాయం పెట్టుకొనుచో దుష్టవీర్యమును పోగొట్టును. అలాగే గ్రహణ దోషములు కూడా పోవును. తరువాత అన్నము. అన్నము అనగా హవిస్సు. దీనిని వరి బియ్యము నుండి అన్నముగా చేసి ఉపయోగిస్తారు. ఎర్ర బియ్యం అయితే మంచిది. బియ్యము చంద్రునికి చెప్పబడిన ధాన్యము. బియ్యమును ఉడికించి అన్నము తయారు చేసిన తరువాత అందులో ఉన్న కొన్ని దోషములు తొలగిపోతాయి. ఈ రీతిగా దోష విముక్తమైన అన్నమును అగ్నికి ఆహుతిగా వేయటం వలన జనించు ధూమము మనుష్యుని మనసుపై ప్రభావం చూపిస్తుంది. మనసు అనగా స్థూలముగా మెదడు. మెదడే మానవుని దేహమునందు ఉండు సర్వాంగాలని ఆజ్ఞాపిస్తూ ఉంటుంది. అట్లు ఆజ్ఞాపించడానికి సహాయకారగుటకు, దానికి బలము నొసటుకు అనగా మనసుకి బలము నొసగుటకు ఈ హవిస్సు దోహదపడుతుంది. తరువాత నెయ్యి. వెన్న కాచిన ఆవు నెయ్యి. దీనిని అగ్నిలో వేయుచట చేయవచ్చు ధూపమునకు అణుశక్తి బాధలను తగ్గించే గుణము కలదు. ఈ దేవరహస్యమును మన ఋషులు కనుకొని ఉపయోగించారు. ఒక సమితను హోమంలో వేసిన అది దేవయజ్ఞము. స్వాహాకారముతో నీటిని వదిలితే అది పితృయజ్ఞము. ఒక అన్నపు ముద్దను భూతాలకు అనగా కాకులు మొదలగు పక్షులకు బలిగా ఇస్తే అది భూతయజ్ఞము. వేదవేత్తకు అన్నము పెట్టినచో అది మనుష్య యజ్ఞము. ఒక మంత్రము చదివినను అది బ్రహ్మయజ్ఞము అవును. ఈ పంచమహాయజ్ఞాలు తాను బ్రతుకుటకు, ఇతరులను బ్రతికనిచ్చుటకు అనే సూత్రముపై ఆధారపడి ఉన్నాయి. ఇంతేకాక నిత్యము అగ్నిహోత్రం చేయటం వలన వాతావరణాన్ని ఒక సమస్థితిలో ఉంచవచ్చునని
మరియు ఇది చెట్లకు పక్షులకు కూడా సంతోషం కలిగించునని, తుష్టిని పుష్టిని కలిగించునని, దీని భస్మముతో మందులు తయారు చేసుకోవచ్చునని, పంటలు బాగా పండించుకోవచ్చునని ఎంతోమంది శాస్త్రవేత్తలు కూడా పేర్కొన్నారు. సమిధలు అన్నము, వెన్న కాచిన ఆవు నెయ్యి అగ్నికి ఆహుతయి వెంటనే అందులోంచి మంచి ప్రజ్వరిల్లు ధూమము మానవుని ఆరోగ్యముపై అపారమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఇందుకే రోగి యందుండు అనారోగ్యాది ఉపద్రవములన్నీ కూడా నశిస్తాయి. తరువాత అగ్నిహోత్రం గురించి తెలుసుకుందాం. వేద విజ్ఞానం మేరకు అగ్నిహోత్రము వాతావరణ కాలుష్య నివారణకై ప్రసాదించబడిన ఒక చిన్న రకపు యజ్ఞము. వాతావరణంలో ఏ విధమైన మార్పు సంభవించినా అది వెంటనే ప్రాణము మీద ప్రభావం చూపిస్తుంది. మంత్రోచ్చారణ చేసినప్పుడు తప్పక వీటి ప్రకంపనలు వాతావరణంలో ప్రయాణిస్తాయి. వల్లించు మంత్రములు, అగ్నికి సమర్పించు అద్యములు, పిరమిడ్ ఆకారంలోని రాగి పాత్రలో నుంచి జనించు హోమధూమము చేరి వాతావరణ మార్పు తప్పక ఏర్పడును. ఈ హోమధూమము వాతావరణ కాలుష్యమును పోగొట్టి ఆ ప్రదేశమును ఆరోగ్యప్రదముగా చేయును. ఈ అగ్నిహోత్రము పరిపూర్ణ మానసిక ఆరోగ్యమును కల్పించును. అగ్నిహోత్ర వాతావరణము సంపూర్ణ ఔషధ ప్రభావమును కలిగి ఉండును. తరువాత వీడియోలో మనం ఆరోగ్యం కొరకు రంగులు ఎలా ఉపయోగపడతాయి, అవి చికిత్సలో రంగులు పాత్ర ఏంటి అన్నది మనం తెలుసుకుందాం. ధన్యవాదములు.